జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన సినిమా ఏంటి? వ్యూహం. అది ఎప్పుడో నవంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. అటు టీడీపీ నారా లోకేష్ న్యాయస్థానాలకు వెళ్ళారు. సినిమా యూనిట్ న్యాయస్థానాల్లో వాళ్ళు లీగల్ బ్యాటిల్ చేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు అన్ని అవాంతరాలు దాటుకొని ఈ నెల అంటే ఎప్పుడో నవంబర్లో రిలీజ్ కావాల్సింది ఈ ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతూ ఉంది. వ్యూహం అనే సినిమాను అన్నిసార్లు న్యాయస్థానాలు వాయిదా వేసుకుంటూ వచ్చిన, న్యాయస్థానాలు అడ్డుకున్న ఆ సినిమా యూనిట్ ఏం చేసింది? న్యాయస్థానంలో ఫైట్ చేసింది. ఫైనల్గా అన్ని క్లియరెన్స్లు తెచ్చుకొని రిలీజ్ చేయబోతూ ఉన్నారు. సేమ్ టైం అదేం సినిమా? అమరావతి ఫైల్సా? అమరావతి ఫైల్స్ అట మొన్న రిలీజ్ కావాలి 15వ తేదీ. ఇది వైసీపీ వాళ్ళను దారుణంగా, చాలా దరిద్రంగా, దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారు మంత్రులను, ఎంపీలని. ఏ స్థాయిలో అంటే వీళ్ళ విషయానికి ప్రపంచంలో ఎక్కడా విరుగుడు ఉండదురా బాబు. వీళ్ళ విషయానికి అబ్బే వీళ్ళు తప్ప ఈ ఏం దరిద్రులు రా నాయన. నిజంగా ఈ మాట అనకూడదు, కానీ సీరియస్లీ వీళ్ళు చేస్తే లోక కళ్యాణం, వీళ్ళు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే ఇంకది దారుణం. ఎంత విషయం కక్కడం అంటే దాంట్లో రాజధానిలో ఆ అమరావతి ప్రాంత మహిళలంట వైసీపీ మంత్రులు, ఎంపీలు ఆ తోటలో ఉరికెత్తించి రేపులు చేస్తున్నారట. కనీసం గాండ్రించి ఉమ్మాలి. ఇటువంటి సీన్లు, ఇటువంటి సినిమా తీసుకుని గాండ్రించి ఉమ్మాలి. సినిమా తీయాలి అంటే తీయద్దని ఎవరు చెప్పట్లే. ఎంపీలు, మినిస్టర్లు అక్కడ వాళ్ళు రేపులు చేశారా? చెత్త మొహం వాళ్ళు. ఎందుకురా బాబు ఇంత విషయాన్ని? ప్రపంచంలో ఎక్కడా వీళ్ళ విషయానికి విరుగుడు ఉండదండి. వీళ్ళ సమస్యలు, ఎమోషన్స్ చూపించడంలో ఏం తప్పులేదు. బ్రహ్మాండంగా చూపించండి. ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఏ స్థాయిలో చూపెట్టండి. రేపులు చేశారా? ముఖ్యమంత్రి గొడ్డు తీసుకొని సలహాలు ఇచ్చినోని అక్కడే నరికేశాడా? ఏమన్నా అర్థం ఉందారా ఈ సినిమా చూసినట్టు? ఆ విషయం నిలువెల్ల విషయం. ఇటువంటి వాడికి కనీసం 10 కిలోమీటర్ల దూరం ఉండాలి. ప్రపంచంలో కొన్ని పాములు ఉంటాయట, అవి ఎంతో ఆ విషయం కొన్ని కిలోమీటర్ల మేర స్ప్రెడ్ అవుతుందట. వీళ్ళ విషయం అంతకుమించి ప్రమాదం ఉన్నట్లు. ఇదొక ఎత్తు అయితే సరే, మరి వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు. కోర్టు స్టే ఇచ్చింది, ఒకరోజు ఆపండి అని. మళ్ళీ ఈ రోజు ఆపండి అని స్టే ఇచ్చింది. కోర్టు ఆర్డర్స్ని కాదని ధిక్కరించి సినిమా ప్రదర్శిస్తున్నారు సినిమా. అరే, కోర్టు ఆర్డర్స్ ధిక్కరించి సినిమా ప్రదర్శిస్తున్నారని చెప్పి ఆపేకి పోతే పోలీసులు అధికారులు వాళ్ళ మీదకి తిరగబడడం. మీరు వీకెండ్ ఏంట్రా? 4 నెలలు ఆ సినిమా ఆపలే. వాళ్ళు ఏమైనా రోడ్ల మీదకి వచ్చి చిల్లర చేష్టలు చేశారా? ఆ వ్యూహం సినిమాకు సపోర్టర్లు ఏమైనా రోడ్ల మీదకి వచ్చి చిల్లర చేష్టలు చేశారా? వీళ్ళదేమో కోర్టు ఆపిందిరా బాబు. మీకోసం సపరేట్ కోర్టులు, సపరేట్ రాజ్యం. మీరందరూ వెళ్ళి ఒక దీవిలో ఎక్కడన్నా ఉండండి అయ్యా. మీరు రాసుకున్నదే రాజ్యాంగం, మీరు రాసుకున్నదే చట్టం, మీరు రాసిందే కథనాలు, మీరు పలికిందే పలుకులు, మొత్తం మీరు మాత్రం ఒక దీవిలో ఉండండి రా బాబు. ఏడైనా ఒక సముద్రమో నదుల మధ్యలో ఒక దీవిని ఏర్పాటు చేసుకోండి అయ్యా. అడిగి పోయి ఉండండి. కోర్టు ఆపిందిరా. కోర్టు ఆపితే కూడా ఆపరా? దానికప్ప ఈరోజు పత్రికలు చూడాలి. అమరావతి ఫైల్ సినిమా మీద జగన్ ప్రభుత్వం దండయాత్ర అంట. ఏం తింటారా కడుపుకు? ఏం తింటారా బాబు కడుపుకు? నిజంగానే మీ బతుకులు జడ. కోర్టు ఆపితే దండయాత్ర ఏందిరా? కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించి మీరు ముందుకెళ్తూ ఉంటే అధికారులు కోర్టు నిర్ణయాన్ని గౌరవించమని చెప్పడితే అది దండయాత్ర. ఏం తిని రాస్తారా కడుపుకు? జనానికి అర్థం కావాలి ఎంతగానో కుల్లి కుతంత్రాలు విషం కక్కుతూ ఉన్నారో. అసలు అధికారం లేనందుకు, వీళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నందుకు కొన్ని ఒక సెక్షన్ ఏ విధంగా కుల్లి కుసించుకుపోతుందో, ఎంత దారుణంగా విషం జమ్ముతూ ఉందో చూసే జనానికి. ఇటువంటి వాళ్ళకా అధికారం? ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకా? కోర్టు నిర్ణయాన్ని కూడా ధిక్కరించేస్తారా? ఎట్లా ప్రదర్శిస్తారు? కోర్టు నిర్ణయం ఉన్నప్పుడు, ఆపమని ఉన్నప్పుడు, స్టే ఇచ్చినప్పుడు ఎట్లా ప్రదర్శిస్తారు అని. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వేసుకోండి. ఇంకా ఆ సినిమాలో విషయం ఏంటో చూసేవాడు చూస్తాడు. విషయాన్ని ఇష్టంగా తాగేవాడు తాగుతాడు, సస్తాడు భవిష్యత్తులో. తెలుస్తుంది ఈ విషయం ఏదైతే ఉందో. విషయాన్ని తాగేవాడు ఒక ఎమోషన్ చూపించాలి అంటే మంత్రులు, ఎంపీలు రేపులు చేశారా? కడుపుకు అన్నమే తింటారా? అన్నమేనా తినేది? మీరు తప్ప ప్రపంచంలో ఎవడు బాగుపడద్దురా బాబు. మీరు తప్ప ఎవడు బాగుపడద్దు.
రాష్ట్రంలో సొమ్మంతా మీ దగ్గరికే కావాలి, రాష్ట్రంలో సంపద అంతా మీరు కోరుకున్న వాళ్ళ దగ్గరే ఉండాలి, ఎవరికి ఏం ప్రయోజనం దక్కద్దు. చివరికి ఇప్పుడు ఈ సినిమా అడ్డుకున్నారని చెప్పి ఆందోళనలు, గుడ్డలు ఉడదీసి అర్ధనగ్న ప్రదర్శనలు ఆందోళనలు మొన్ననే రిలీజ్ కావాలి, కోర్టు ఆపింది. వీళ్ళు ఇప్పుడు అర్ధనగ్న ప్రదర్శన చేస్తే గుడ్డలు ఇప్పి అమరావతి ఫైల్స్ ఆపుతున్నారని, మరి ఆ వ్యూహం ఆపినందుకు వాళ్ళు ఏమి ఇప్పి చేయాలి? మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏమి ఇప్పి చేయాలి? అన్నీ ఇప్పి చెదారం చూడ వాళ్ళు చూస్తే అనిపిస్తుంది ఎంత 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 దారుణంరా బాబు. మీరు నిజంగా ఒక్కటి కూడా పద్ధతిగా వ్యతిరేకించలేరా? ఒక్కటి కూడా పద్ధతిగా నడుచుకోలేరా? ఎంత ఏం దారుణమైన మనుషులు అయ్యచ్చి.